అర్జునుడికి మహా సంగ్రామంలో సమస్త సైన్యాన్ని చూసి ఎదురుగా ఉన్నటువంటి గురువులని, తాతలని, తండ్రులని, సోదరులని చూసి యుద్ధ కాంక్ష పూర్తిగా చచ్చిపోయింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి విద్య నేర్పినటువంటి గురువులు, చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తాతలు, కలిసి ఆడుకొని పెరిగినటువంటి సోదరుడు, మరి వాళ్ళతోటి యుద్ధం ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక సంశయంతో రథాన్ని దిగిపోయాడు అర్జునుడు. అప్పుడే శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి, కేవలం అర్జునుడికి మాత్రమే కాదు సమస్త మానవాళికి కూడా మార్గదర్శకమైనటువంటి భగవద్గీతను బోధించి అర్జునుడినే యుద్ధోన్ముఖుని చేశాడు. అయితే ఈ ఘట్టానికి సంబంధించినటువంటి సందర్భం గురించి, అదేవిధంగా భగవద్గీత నేటి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను చర్చించడానికి మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. ముందుగా మీకు గీతా జయంతి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. ఎందువల్ల అంటే భగవద్గీత అనేటువంటిది జ్ఞాన జ్యోతి కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ జ్ఞానజ్యోతి నిరంతరం కూడా వెలుగుతూ ఉండాలి, ప్రతి గృహం కూడా వికాసవంతం కావాలి అని ఫోర్ సైడ్స్ టీవీ కోరుకుంటాను. ఎస్, అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ గీతను బోధించేటప్పుడు పార్థ అంటూ సంబోధిస్తాడు. నిజానికి పార్థ అంటే పృథ కుమారుడు అనేటువంటి అర్థంలో చాలా మంది భావిస్తూ ఉంటారు. పృథ అంటే కుంతిదేవి అనేటువంటి విషయం చాలా మందికి తెలిసిందే. అదే కాకుండా పృథ్వీ పైన జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంబోధన వర్తిస్తుందనేటువంటి విషయం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఎలా అక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఎందుకంటే కేవలం అది అర్జునుడికి మాత్రమే పరిమితం కాదు, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆ జ్ఞాన భిక్షను మనందరికీ అందించారు ఆ కృష్ణ పరమాత్మ. మీరు చాలా మంచి సంబోధనతో ప్రారంభం చేశారండి. నిజంగా చెప్పాలి అంటే ఈ పార్థ అనేటువంటి శబ్దాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే భగవద్గీత ఏ విధంగా విశ్వానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది అనేటువంటి విషయాన్ని మనం చక్కగా గ్రహించవచ్చు. భగవద్గీత ప్రారంభంలో ధ్యాన శ్లోకంలో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం అని ప్రారంభమవుతుంది. ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి పదం ఏమిటి అంటే పార్థ అనేటువంటి శబ్దం. పార్థ అనేటువంటిది కేవలం కుంతి కుమారుడు కాకుండా ఇక్కడ పార్థ అనేది చాలా ఒక పెద్ద ఒక అర్థంలో తీసుకున్నారు, విశేషమైనటువంటి అర్థంలో. అలాగే ఈ అర్థం ఎంత పెద్దది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా ఉద్దేశింపబడేటట్టు పార్థ అనే శబ్దం పృథ్వీ నుండి ఉద్భవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్థ స్వరూపాలే అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనం అటువంటి భావనతో ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మనం గనక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో భగవద్గీత నిజంగా విశ్వగీతగా మనం అర్థం చేసుకుంటాం. నిజంగా చెప్పాలి అంటే భాష ఏదైనా భావం ఒకటే కాబట్టి ఇక్కడ ఎటువంటి భేదభావాలు లేనటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక స్రవంతి భగవద్గీత. అసలు భగవద్గీత సప్తశతి అంటే 700 శ్లోకాల్లో సమస్త వేద సారాన్ని కూడా భగవంతుడు మనకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది నిజంగా మన అదృష్టం. సనాతన ధర్మం యొక్క వైభవం అంతా కూడా ఈ యొక్క సప్తశతిలో ఉంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందువల్ల అంటే మనకు సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి, అలాగే చతుర్వేదాలు ఉన్నాయి, ఋగ్యజు సామ అధర్వణాది వేదాలు ఉన్నాయి. ప్రతి వేదం కూడా 4 భాగాలుగా విభజన చేయబడింది వేదవ్యాస మహర్షి చేత. ఈ విధమైనటువంటి ఒక సంకల్పంతో జరిగింది కాబట్టి మానవాళి శ్రేయస్సు కోసం సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు ప్రతి వేదానికి కూడా ఉంటుంది. మరి ఇంత విస్తారమైనటువంటి వేదం కాకుండా అలాగే వేదాంగాలైనటువంటి శిక్ష, వ్యాకరణ, కల్ప, జ్యోతిష, ఛందో, నిరుక్తాదులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వేదాంగాలు అలాగే మనకు షట్ శాస్త్రాలు ఉన్నాయి, వాటిని షట్ దర్శనాలు అంటారు. న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, మీమాంస, వేదాంతాదులు షట్ దర్శనములు అని మనం అంటాం. అలాగే మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి వాన్మయ సంపత్తి ఈ విశ్వంలోనే కేవలం సనాతన ధర్మానికే ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇంత విస్తృతమైనటువంటి సంపద. అసలు భగవద్గీత విషయం తీసుకుంటే కూడా ఈ ప్రపంచంలో మహాభారతం కంటే విశాలమైనటువంటి గ్రంథం లేదు. అంత పెద్దది అంటే 1,00,000 శ్లోక సమన్వితం, 1,00,000 శ్లోకాలతో ఉండేది మహాభారతం. కాబట్టి ఆ మహాభారత అంతర్గతం అంటే మహాభారతంలో ఉండే ఒక అద్భుతమైన వెలుగు, వికాసం శ్రీమద్ భగవద్గీత. ఎస్,
అంటే శర్మ గారు ప్రధానంగా భగవద్గీతను చదివినటువంటి వాళ్ళు వాళ్ళ జ్ఞాన జ్యోతులతో నన్ను పూజించినట్లుగా అంతటి సమానం అనేటువంటి మాట కూడా శ్రీకృష్ణుడు చెప్పాడంట. అవునండి. సో భగవద్గీత చదవడం అంటే కేవలం భక్తిపరంగానో లేకపోతే ఆధ్యాత్మికంగానో కాదు. అంటే మనిషి అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే, లేకపోతే మనిషి తనను తాను తెలుసుకోవాలన్నా, మనిషి ప్రాపంచికాన్ని తెలుసుకోవాలన్నా, ఈ ప్రపంచానికంటే మించి అసలైనటువంటి జ్ఞాన జ్యోతిని పొందాలన్నా కానీ భగవద్గీత పూర్తిగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. అంటే కేవలం భక్తిపరంగా చూడకుండా మనిషి తనను తాను గొప్పవాడిగా చేసుకోవాలన్నా, ఉన్నతుడిగా చేసుకోవాలన్నా భగవద్గీత ఉపయోగపడుతుంది. సో ఆ వర్షన్లో చూడాల్సి ఉంటుంది భగవద్గీతని. చాలామంది భారతీయులే కాదు, విదేశీయులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా అభివర్ణించారు. ఎలా చెప్తారు? ముఖ్యంగా భగవద్గీత ఎప్పుడు కూడా ఇహపరాలని ఉద్దేశించి తన యొక్క సందేశాన్ని ఇచ్చిందండి. కేవలం ఆధ్యాత్మికమే కాకుండా ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఇట్స్ ఎ గోల్డెన్ స్టేట్మెంట్. నిజం. ఈ రోజుల్లో మనం మేనేజ్మెంట్ స్కూల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఎంత వండర్ఫుల్ అండి. నిజంగా చెప్పాలి అంటే మన లోపల ఉన్నటువంటి అనేక శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం విస్మరించి నాకు భగవంతుడు ఏది ఇవ్వలేదనేటువంటి ఒక భావనతో ఉంటాం. కానీ నిజంగా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అద్భుతమైన శక్తియుక్తుల్ని, అలాగే వివేచనా శక్తిని, మీలో ఉన్నటువంటి అద్భుతమైన ఇంద్రియ శక్తిని కనుక మీరు గుర్తుపట్టినట్లయితే నిజంగా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోగలరు. అటువంటి ఉద్ధరణ జరిగినప్పుడే జీవితం సాఫల్యం అవుతుంది. కాబట్టి ఏ మనిషి కూడా కృంగిపోనక్కర్లేదు. అసలు పరిస్థితులు, వాటి ప్రభావాలు, అలాగే ఉన్నటువంటి సందర్భాలు, సన్నివేశాలు ఇవన్నీ కూడా వ్యతిరేకంగా మనకు కనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం స్థిరంగా నిలబడి అవును భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా నేను స్ట్రీమ్ లైన్ చేసి ఎప్పుడైతే ముందుకు వెళ్తానో అప్పుడు ఖచ్చితంగా ఈ పరిస్థితులు నేను గెలవగలను అనేటువంటి ఒక మనసులో ఒక దృఢ సంకల్పం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు అత్యంత అసలు మనం దాటడానికే శక్యం కానటువంటి ఒక రీతిలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా క్రమేపీ అవన్నీ తగ్గుతూ వచ్చి మనకు మార్గం అనేటువంటిది మనకు అంది వస్తుంది. అది భగవద్గీత మనకి ఇచ్చినటువంటి అద్భుత సందేశం. అలాగే భగవద్గీత ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతాన్ని చేసి చూపించింది. మనం మామూలుగా వ్యవహారికం అలాగే పారమార్థికం అని రెండు విధాలుగా మనం జీవితాన్ని విభజించుకుంటాం. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ అని మనం డివైడ్ చేసుకుంటాం. కానీ కేవలం భగవద్గీత మాత్రం మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్టయితే అది కూడా యోగం అవుతుంది అని చెప్పింది. దాన్నే కర్మ. ఇంకొకటి ఏం చెప్పిందంటే మనం చేసే ప్రతి పనిని కూడా పని అందే దృష్టి పెట్టాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం పని ప్రారంభించక ముందే దాని యొక్క ఫలితం ఏముంటుంది, ఫలం ఏమై ఉంటుందని దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతాం. నువ్వు బాగా చదివి ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మార్క్స్ వచ్చి తీరుతాయి. దాంట్లో సందేహం ఏముంది? అసలు నువ్వు పెట్టే ఇన్పుట్స్లో నీవు ఎక్కువ శ్రద్ధ వహించాలి. కానీ ఎవరు పేపర్ దిద్దుతారో, దాంట్లో ఎన్ని మార్కులు వేస్తారో, ఎలా ఉంటుందో అవన్నీ మనకు అవసరం లేదు. మనం చేసే పని శ్రద్ధగా చదవటం, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితే అద్భుతంగా ఎగ్జామ్స్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసినట్టే ఇక్కడ జీవితంలో కూడా మనం ఆఫీస్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా అక్కడ మన ఇన్పుట్స్ కనుక కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ రివార్డింగ్ అవుట్పుట్ అనేటువంటిది, ఎక్సలెన్స్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే ప్రతి పనిని కూడా యోగంగా మార్చుకోమని చెప్పింది. అంటే కర్మయోగ రహస్యం అనేటువంటిది భగవద్గీత చెప్పినట్లు అసలు ఈ ప్రపంచంలో ఏ గ్రంథం చెప్పలేదంటే అది సత్యదూరం కాదు. ఎందువల్ల అంటే చేసే ప్రతి పనిని కూడా పనిగా కాకుండా ఈశ్వర అర్పణగా కనుక మనం భావించి, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఈ ప్రోగ్రాం కూడా కేవలం మనం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అనేటువంటి భావనతో కాకుండా ఇది భగవత్ కృపకు, భగవంతుని యొక్క అర్పణగా భావించి మనం ఎప్పుడైతే చేస్తామో ఇది కూడా యోగం అవుతుంది. కాబట్టి ప్రతి పనిని యోగంగా మార్చుకునే ఒక అద్భుతమైన సూత్రాన్ని, సందేశాన్ని ఇచ్చినటువంటి గ్రంథం భగవద్గీత. ఎస్. అంటే ఐన్స్టీన్ కూడా భగవద్గీత చదివి సృష్టిని ఇంత అందంగా ఆ భగవంతుడు సృష్టించాడనేటువంటి మాటను కూడా స్వయంగా ఐన్స్టీన్ కూడా చెప్తాడంట ఆయన వ్యక్తిగతంగా చదివి. అటువంటి మహానుభావులు ఎంతో మంది కూడా భగవద్గీతను కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా భగవద్గీతను చదవడం కావచ్చు, దానివల్ల వచ్చినటువంటి జ్ఞానాన్ని
వాళ్ళు అనుభవించడం కావచ్చు, వ్యక్తిగతంగా కూడా జరిగింది. అంటే కేవలం భారతదేశానికి, భారతీయులకు మాత్రమే భగవద్గీత పరిమితం కాదు, ప్రపంచ మానవాళి మొత్తం కూడా భగవద్గీతను చదివితే ఇంకా గొప్పగా ఉంటుందనేటువంటి ఇది కూడా ఉంటుంది. ఏం చెప్తారు? ముఖ్యంగా విజయ్ గారు, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మన సనాతన ధర్మంలో ఉన్న ఏ గ్రంథం కూడా కేవలం ఆ మతాన్ని కానివ్వండి, మన యొక్క సంప్రదాయాలను పాటించే వాళ్లకు మాత్రమే హితం కలగాలి అని ఎప్పుడూ చెప్పదండి. మనది ఎప్పుడు కూడా విశ్వ మానవాళి యొక్క శ్రేయస్సును కోరేదే సనాతన ధర్మం. అందువల్లే వేదం చాలా స్పష్టంగా చెప్పింది, శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే అనే వాక్యం చెప్పింది. అంటే మానవాళ్ళందరికీ కూడా, బైపెట్స్ అంటే రెండు కాళ్లపై నడిచేవాళ్ళు, అలాగే జీవ జంతువులందరికీ కూడా, అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి జంతువులకు, అలాగే ఆకాశంలో విహరించేటువంటి ప్రాణులకు, అలాగే భూమండలంలో ఉన్నటువంటి ఎన్ని రకాల, మన సంప్రదాయం ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మరి వాటన్నిటికి కూడా శుభము శ్రేయస్సు కలగాలి అని వాంఛించేటువంటి ధర్మం సనాతన ధర్మం. అందువల్లే మనది మతం కాదండి, ధర్మం. అందువల్ల భగవంతుడు కూడా ఇక్కడ భగవద్గీతలో ధర్మ ఉద్ధరణకు, ధర్మాన్ని కాపాడడానికి కోసమే నేను వస్తున్నాను అని చెప్పాడు, కానీ ఎక్కడా మత ఉద్ధరణ అని చెప్పలేదండి. మనది మతం కాదు. మతం అంటే కొందరు వ్యక్తుల యొక్క అభిమతం, ఆలోచన. మనది అటువంటిది కాదండి. ధర్మం అంటే శాశ్వతంగా ఈ యొక్క విశ్వాన్ని కాపాడేటువంటి ఒక మూల సూత్రం ఏదైతే ఉంటుందో అది ధర్మం. ధారయతీతి ధర్మ అని వ్యుత్పత్తి కూడా ఉంది. కాబట్టి అటువంటి ధర్మం, ఆ ధర్మాన్ని గురించి కాపాడడానికి, అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు. ఎప్పుడెప్పుడైతే కనుక అధర్మం పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ అధర్మాన్ని అణచడానికి అనేక రూపాల్లో నేను వ్యక్తమవుతూ ఉంటాను అని. ఆ విధంగా భగవద్గీత అనేటువంటిది ఒక అద్భుతం. అసలు భగవద్గీతకు ఉన్నటువంటి మనం అధ్యాయం ప్రతి అధ్యాయం వెనక మనం చూస్తాం, భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, అలాగే యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అని మనం చదువుతాం. అంటే భగవద్గీతే ఉపనిషత్తు, భగవద్గీతే బ్రహ్మ విద్య, భగవద్గీతే యోగశాస్త్రం, భగవద్గీతే కృష్ణ అర్జున సంవాదం. మనకు సంప్రదాయం ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో కూడా ఏదైనా ఒక విద్యను చెప్పాలి, ఒక ఉపదేశాన్ని ఇవ్వాలి, ఒక సందేశాన్ని ఇవ్వాలి అంటే అది ఎప్పుడు కూడా ఈ విధంగా పరస్పర సంభాషణ, అలాగే సంవాద రూపంలో ఉంటుంది. అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిస్కషన్స్. మనం చూసాం ఛాందోగ్య ఉపనిషత్తు అని, మనకు 108 ఉపనిషత్తులు ఉన్నా కూడా వాటిలో ప్రధానమైనవి 10 ఉపనిషత్తులు. ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతర్య, తైతర్య, ఛాందోగ్య, బృహదారణ్యకం అని 10 ఉపనిషత్తులు అని అంటాం. వాటిలో ఛాందోగ్య ఉపనిషత్తు అత్యంత అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. అందులోనే మహావాక్యం కూడా ఉంది. మరి దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన 3 సంవాదాలు ఉంటాయి, అంటే 3 డిస్కషన్స్. ఒకటి ఉద్దాలకారుని శ్వేతకేతు యొక్క డిస్కషన్ ఉంది, అలాగే ఇంద్ర ప్రజాపతి డిస్కషన్ ఉంది, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నారద సనత్కుమార సంవాదం అని, ఆ సంవాదం అంటే 3 డిస్కషన్స్. వీటిల్లో అద్భుతమైనటువంటి ఎన్నో అంశాలన్నీ కూడా అక్కడ ప్రకటింపబడ్డాయి, ఆవిష్కరింపబడ్డాయి. అలాగే విజయ్ గారు, మన భగవద్గీత యొక్క మూల సూత్రాన్ని, మూల తత్వాన్ని కూడా మన పెద్దలు ఎలా తెలియజేశారంటే, భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. మరి ఆ 18 అధ్యాయాలు కూడా 3 భాగాలుగా విభజింపబడ్డాయి. అవి మొదటి 6, మళ్ళా 7వ చాప్టర్ నుంచి 12 వరకు, మళ్ళీ 13 నుంచి 18 వరకు. వీటిలో ఒక అద్భుతం దాగి ఉందండి. ఇది మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం తప్పకుండా. ఎందువల్ల అంటే మొదటి దాన్ని 3 షట్కములు అంటారు. ఈ 3 షట్కముల్లో మొదటి షట్కంలో మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం నుండి, అలాగే సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము, అలాగే కర్మ సన్యాస యోగము, ధ్యాన యోగం, ఈ 6 కలిపి మొదటి షట్కం. అలాగే 2వ షట్కం మనకు ప్రారంభమయ్యేదే జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, అలాగే రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం. ఇది 2వ షట్కంగా మనం భావిస్తాం. ఇక అద్భుతమైంది 3వ షట్కం. అక్కడ వచ్చేసరికి రియల్ అనాలిసిస్ అనేది ప్రారంభమవుతుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం, అలాగే గుణత్రయ విభాగ యోగం, అక్షర విభాగ యోగం, అలాగే దైవాసుర సంపద్ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, చిట్ట చివరిగా మోక్ష సన్యాస యోగం.
మరి ఈ 3 షట్కముల వల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే ఈ 3 షట్కములు కూడా మహావాక్యములో ఒక్కొక్క పదాన్ని తెలియజేస్తున్నాయి అని మనకు పెద్దలు చెప్పారు. అదేమిటి అంటే మనకు సామవేదంలో ఒక మహావాక్యం ఉంది, తత్వమసి అని అంటారు. తత్వం అసి. మనం సాధారణంగా అయ్యప్ప స్వామి వారి గుడి శబరిమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క దివ్య మందిరానికి పైననే ఒక మహావాక్యం ఉంటుంది. అదే తత్వమసి అని ఉంటుంది. అంటే అది ఆధ్యాత్మిక విద్యలో అత్యున్నతమైనటువంటి ఒక స్టేట్మెంట్గా మనం భావించాలి. అటువంటి తత్వమసి అనేటువంటి వాక్యం ఇక్కడ భగవద్గీతలో కనుక మనం చూసినట్లయితే మొదటి 6 ఈ షట్కం ఏదైతే ఉందో మొదటి షట్కం అంటే మొదటి 6 అధ్యాయాలు కూడా త్వం అనే పదాన్ని నిర్వచిస్తూ ఉన్నాయి. అలాగే రెండవ షట్కమైనటువంటి ఆ 6 అధ్యాయాలు కూడా తత్ అనేటువంటి పదాన్ని నిర్వచిస్తూ ఉన్నాయి. అలాగే చివరిగా ఉన్నటువంటి 6 అధ్యాయాలు అసి అనేటువంటి పదం, అంటే ఈ తత్ త్వం అనేవి రెండు ఒకటే. అసి అంటే కలపటం అని, అదే అద్వైతం. ఎంత అంతర్లీనంగా వివరించారు. అద్భుతం అండి. అది తత్వం పదాల ఏకత్వాన్ని ప్రతిపాదించేదే భగవద్గీత అని మనం అర్థం చేసుకోవాలి. ఎస్. అండ్ శర్మ గారు, మనం ప్రధానంగా భగవద్గీతలో అర్జున విషాద యోగంలో మొట్టమొదటి శ్లోకం వింటేనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకాహ పాండవశ్చ కిమకుర్వత సంజయ అంటూ వ్యాసుల వారు రాస్తారు. అంటే అక్కడ మెన్షన్ చేసినటువంటి ఒకే పేరు యూత్సుడిది. అతను ఆ చివరిలో అంటే యుద్ధం ఇక ప్రారంభం అవబోతోందన్న టైంలో ఇటు వీరులు అటు వీరులు ఇటు ఎవరైనా రాదలుచుకుంటే రావచ్చని అక్కడ ప్రకటించిన తర్వాత ఒక్క యూత్సుడు మాత్రమే, అది కూడా ధృతరాష్ట్ర పుత్రుడు, దాసికి జన్మిస్తాడు. అతను ఒక్కడే ధర్మం వైపు ఇప్పటికైనా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ధర్మం వైపుకు వెళ్తాడు. ఈ పక్షంలోకి వస్తాడు, అర్జున పక్షంలోకి లేకపోతే పాండవ పక్షంలోకి. సో చివరి నిమిషంలో తీసుకున్నటువంటి ఆ డెసిషన్ కారణంగా వ్యాసుల వారు సాక్షాత్ అతన్ని తీసుకెళ్లి ఆ మొదటి శ్లోకంలో మొదటి పేరుగా అతన్ని పెడతారు. అంటే రియలైజేషన్ అనేది ఎప్పటికైనా కానీ జరగాలి, అది చివరి నిమిషంలో జరిగినా కానీ మంచిది అనేటువంటి ఉద్దేశంతో అంతటి కీర్తి లభించింది యూత్సుడికి. భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే అతని పేరు పొందపరచబడింది. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? తప్పకండి. దీన్ని నిజంగా ఆనాటి కాలానికే కాక ఈనాటి కాలానికి కూడా మనమందరూ కూడా యూస్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే మన జీవితంలో కూడా నిత్యం ధర్మ అధర్మం అలాగే న్యాయ అన్యాయం ఇటువంటి అనేక రకాలైనటువంటి సందర్భాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు అధర్మపక్షం చాలా అంటే అది మనల్ని ఆకర్షించేటువంటి విధానంలో కూడా ఉంటుంది. కానీ మనం విచక్షణతో భగవద్గీత మనకేం నేర్పించింది? భగవద్గీత మనందరికీ తల్లి లాంటిది కాబట్టి తల్లి మాటను ఎప్పుడూ కూడా జవదాటరాదు. శాస్త్రము తల్లితో సమానం, వేదము తల్లితో సమానం. అందుకే వేదమాత అని మనం అంటాం. అలా ఈ యొక్క శాస్త్రాన్ని ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో జీవితంలో అన్ని రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటాం. కాబట్టి ఎటువంటి విపత్కర పరిస్థితులు మన ముందు విలయతాండవం చేస్తున్నా కూడా కేవలం ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మపక్షం మనం గనక ఉన్నట్టయితే శాశ్వతమైనటువంటి యశోకీర్తుల్ని మనం పొందగలుగుతాం అనేటువంటిది ఈ సందర్భంలో తెలుస్తోంది. అలాగే భగవద్గీత మీరు ప్రథమ శ్లోకం ఎలాగో చెప్పారు కాబట్టి భగవద్గీత ప్రారంభమే ధర్మ అనే శబ్దంతో ప్రారంభమవుతోంది. మనం గనక బాగా ఆలోచిస్తే భగవద్గీత ధర్మక్షేత్రేలో ధర్మతో ప్రారంభమవుతోంది. అలాగే చిట్ట చివరి శ్లోకంలో చిట్ట చివరి మాట మమ అని ముగిస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువా నీతిర్ మతిర్ మమ. మమ అనేటువంటి శబ్దంతో అది పరిపూర్ణమవుతోంది. అంటే మమ ధర్మ అనేదే భగవద్గీత యొక్క సందేశం. అంటే స్వధర్మం, మన యొక్క నిజమైన ధర్మం ఏది అని తెలుసుకోవటమే భగవద్గీత యొక్క ఉద్దేశం. అందువల్ల మనం ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత అధ్యయన సమయంలో ధృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే మామకాహ పాండవాశ్చైవ అన్నాడు ప్రథమ శ్లోకంలోనే. అంటే అడగటంలో కూడా సంజయుడిని ఎలా అడిగాడంటే నా కుమారులు పాండవుల యొక్క పాండవు కుమారులు. డిఫరెన్షియేట్ చూడండి, అక్కడ చూసారా భేదభావం అనేటువంటిది ఉంది. మనిషికి భేదం ఎప్పుడైతే ఉంటుందో, ద్వైతం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడ అనర్థం ఉంటుంది అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. భేదభావాన్ని తొలగించుకొని ఎప్పుడైతే అద్వైత భావంలోకి మనం వస్తామో ఆ రోజే నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం, జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకోగలమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేదే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అవును.
అంటే ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా పుత్రవాత్సల్యం వదిలిపెట్టుకోలేక అంతటి అనర్థానికి కారణమయ్యాడు. ధృతరాష్ట్రుడే ప్రశ్నించి ఉంటే, ధృతరాష్ట్రుడే ఆపి ఉంటే అసలు అంతటి అనర్థం జరగకపోయి ఉండేదేం. ఇంకా ఆ కంపారిజన్లో చూసుకున్నట్లయితే గాంధారి చాలా గొప్పది అనిపిస్తుంది. ధృతరాష్ట్రుడితో కంపేర్ చేసుకున్నట్లయితే ఆ 3 వరాలు కూడా ద్రౌపదికి ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత స్వయంగా దుర్యోధనుడు వచ్చినా కానీ ధర్మమే గెలుస్తుందని సొంత కొడుకు దగ్గరే చెప్పడం కావచ్చు, ఆశీర్వచనం ఆ విధంగా చేయడం కావచ్చు. కాబట్టి మనం ఏ పక్షాన ఉన్నామని కాకుండా ఒకవైపు మళ్ళీ గాంధారి చూసుకున్నట్లయితే శకుని దగ్గర నుంచి, అంటే పుట్టింటి దగ్గర నుంచి ఇటు మెట్టినింట్లో ధృతరాష్ట్రుడు పుత్రులు అందరూ కూడా అధర్మ పక్షాన ఉన్నా కానీ ఒక్క గాంధారి మాత్రం ధర్మపక్షాన ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ఆమె అంతటి శాపాన్ని ఇచ్చినా కానీ ఆమె ధర్మబద్ధురాలు కాబట్టి, అంతటి మహాపాతివ్రత కాబట్టే ఆ శాపాన్ని స్వీకరించడం కావచ్చు, అదేవిధంగా జరుగుతుందని చెప్పడం కావచ్చు, జరుగుతుంది అలా అనుకోవాలేమో. తప్పకండి. నిజంగా చెప్పాలి అంటే ధర్మాన్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తున్నారో వాళ్ళకు తప్పక భగవంతుని యొక్క కృప ఉంటుంది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉండదు. ఈ సందర్భంలో భగవద్గీతను మనం ఈరోజు గీతా జయంతి సందర్భంగా మనం స్మరించవలసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయనే జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు. ఎందువల్ల అంటే 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటి మహాభారతం నుండి వారు 3 ఆణిముత్యాల్ని బయటికి తీశారు. ఒకటి ఉద్యోగ పర్వంలో ఉన్నటువంటి సనత్ సుజాతీయం అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం. సనత్ సుజాతీయం అంటే సనత్ కుమారుడు, కేవలం బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందన సనాతన సనత్ కుమారుల్లో సనత్ కుమారుడు ఈ యొక్క ఇచ్చినటువంటి ఆ సనత్ సుజాతీయం ఏదైతే ఉందో అద్భుత వేదాంత గ్రంథం. అలాగే రెండవది భగవద్గీత, మూడవది మనందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విష్ణు సహస్రనామం. అందువల్ల ఆదిశంకరులు ఈ 3 గ్రంథాల్ని ఈ 1,00,000 శ్లోకాల నుండి పైకి తీయటమే కాకుండా వాటిపై అద్భుతమైనటువంటి భాష్యం రాశారు. ఈనాటికి కూడా ఆ భాష్య కాంతిలోనే మనం భగవద్గీత యొక్క నిజమైనటువంటి తాత్విక వైభవాన్ని దర్శించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గీతా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆదిశంకర స్మరణ అనేటువంటిది అనివార్యంగా భావించాలి. అలాగే ఆ కాలం నుంచే భాష్యం వచ్చినప్పటి నుంచే భగవద్గీత కూడా ఈ విశ్వవ్యాప్తంగా ఈ తేజస్సు అనేటువంటిది వచ్చింది. అలాగే భగవద్గీత యొక్క శ్లోక సంఖ్య కూడా 7 అని వారు నిర్ణయం చేశారు. కాబట్టి ఇలా జాతికి అద్భుతమైనటువంటి వరాన్ని అనుగ్రహించిన వారిని కూడా మనం స్మరించుకోవాలి. అలాగే తదుపరి వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా అద్భుతమైన భాష్యాలు రాశారు. ఎందువల్ల అంటే మన సంప్రదాయంలో ప్రతి ఆచార్యుడిని కూడా మనం గౌరవిస్తాం. కేవలం మన సంప్రదాయానికి చెందినటువంటి ఆచార్యులను మాత్రమే కాక ప్రతి సంప్రదాయం కూడా గొప్పది, ప్రతి వైదిక సంప్రదాయం కూడా విశిష్టమైందే. కాబట్టి ప్రతి సంప్రదాయానికి చెందినటువంటి గురువులందరినీ కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. అలాగే భగవద్గీతను ఎవరైతే ఆచరించి చూపినటువంటి ఆచార్యులు, మహాత్ములు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. ఎస్. అండ్ శర్మ గారు, ఇంతమంది ఉండగా మహాభారతంలో ఒక పార్థుడికి అంతటి గొప్ప అవకాశం రావడానికి గల కారణం ఏంటి అంటే ప్రత్యక్షంగా పార్థుడే చూశాడు, ఇంకొకరు చూశారు కానీ సంజయుడు. కానీ అది కూడా అంటే ప్రత్యక్షంగా బోధించింది అయితే అర్జునుడికే కాబట్టి అర్జునుడికి అంతటి అదృష్టం రావడానికి కారణం ఏమనుకోవాలి? ముఖ్యంగా ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది కూడా ఈ ప్రశ్నను అడిగారు అనేక సందర్భాల్లో. అర్జునుడు, శ్రీకృష్ణుడు వీరిద్దరూ కూడా నరనారాయణులు అని ప్రకీర్తింపబడ్డారు మన యొక్క వాన్మయంలో. అందువల్లే వీళ్ళిద్దరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి బంధం ఉన్నది. నిజంగా చెప్పాలి అంటే అర్జునుడు జీవస్వరూపం, శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపం. జీవ బ్రహ్మైక్యాన్ని సూచించడం, అలాగే ఆచార్యత్వం కూడా శ్రీకృష్ణుని విషయంలో ఒక గొప్పతనం ఉందండి. కృష్ణస్తు భగవాన్ స్వయం అని శాస్త్రం చెప్తోంది. అలాగే కృష్ణుడిని కూడా కృష్ణం వందే జగద్గురుం అని కూడా చెప్తోంది. కాబట్టి ఇటు జగద్గురువు, అలాగే సాక్షాత్తు షోడశ కళలతో విరాజిల్లేటువంటి పరమాత్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపంగా కూడా శ్రీకృష్ణుని సంబోధిస్తూ వచ్చింది శాస్త్రం. కాబట్టి అటువంటి శ్రీకృష్ణుని యథార్థ తత్వం తెలుసుకునే ప్రయత్నం చేసిన వాడు, అలాగే అటువంటి జిజ్ఞాసు మనకు భగవద్గీతలోనే 4 రకాలైనటువంటి భక్తులను చూపించిందండి. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్తోంది. అసలు భక్తులందరూ కూడా ఈ ప్రపంచంలో ఎవరు ఏ దేవుణ్ణి కొలిసినా కూడా 4 రకాల భక్తులే ఉంటారు అని భగవద్గీత ఒక శాస్త్రీకరణ చేసింది. అదేమిటి అంటే ఆర్తువుడు,
ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, అలాగే జ్ఞాని అని చెప్పింది. మరి ఆర్తుడు అంటే ఏమిటి అంటే కేవలం ఏదైనా అపాయం వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, ప్రాణాపాయ సందర్భం కలిగినప్పుడు, ఇక ఎటువంటి అవకాశం లేనప్పుడు, మనం కదా గజేంద్రుడి విషయం చూసాం. అవును, మనం భాగవతంలో గజేంద్రుడు తన శక్తియుక్తులు ఉన్నంత వరకు పోరాడి ఇక చిట్ట చివరకు తాను శక్తి విహీనుడైపోయినప్పుడు అప్పుడు భగవంతుడిని గురించి ఆయనకు ఒక ఎరుక కలిగి అప్పుడు ఆయన భగవంతుడిని స్మరించడం జరిగింది. అయితే భగవంతుడు ఎప్పుడూ కూడా నిరాకరించలేదు. ఇన్ని రోజులు బలగర్వితుడై పరమాత్మ పేరు కూడా ఆయన స్మరించలేదు. కానీ ఎప్పుడైతే అంతటి విపత్తులో ఉండి శక్తియుక్తులు ఒడిగిపోయినప్పుడు స్మరించినా కూడా పోనీలే ఇప్పుడైనా నన్ను స్మరించాడు అనేటువంటి ఒక భావనతో పరమాత్ముడు కరుణిస్తాడట. అది భగవంతుని యొక్క ఆ కరుణకు నిజంగా అసలు అది అవధులు లేనటువంటి కరుణ కాబట్టి ఇప్పుడైనా నన్ను గుర్తు తెచ్చుకున్నాడు అని గజేంద్రుని ఏ విధంగా అయితే సంరక్షించాడో అలాగే భక్తుల్లో కూడా మనలో కూడా చాలామంది ఉంటారు. ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా స్మరిస్తారు. అయినా కూడా భగవంతుడు పోనీ ఇంత ఆపదలో అయినా ఈ సమయంలో అయినా నన్ను గుర్తు తెచ్చుకున్నాడని అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఆర్తుడు. ఆ తర్వాత జిజ్ఞాసు అంటే ఆయన స్వతహాగానే ఈ విశ్వం ఏమిటి, ఈ విశ్వం వెనక ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఎందువల్ల అంటే మనుషులు వస్తున్నారు పోతున్నారు, ప్రవాహ సదృశంగా ఉంది సంసారం. కాబట్టి అసలు ఇక్కడ అంతా అనిత్యంగా మరణ సదృశంగా ఉన్నటువంటి మననతుల్యంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి పదార్థం ఏమిటి అని గుర్తుపట్టేటువంటి ప్రయత్నం చేసి శాస్త్రాన్ని ఆధారంగా ఆలంబనగా చేసుకొని వాళ్ళు చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని జిజ్ఞాసువు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి జిజ్ఞాసువు మన పార్థుడు. అందువల్లే పార్థునికి అటువంటి జ్ఞానం కలిగింది. ఇక ఆర్థో జిజ్ఞాసుడు అర్థార్థి అంటారు. అర్థార్థికి ఎలా అంటే స్థిరమైపోయింది ప్రపంచం అనిత్యం అనేటువంటి ఒక జ్ఞానంతో పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షంలో మోక్షమేమో పరమ పురుషార్థ అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయాన్ని ఆయన గ్రహించినటువంటి వాడై ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్షం పొందాలి. ఎందువల్ల అంటే మానవ జన్మకు మించినటువంటి సాధనం లేదు కాబట్టి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ఇటువంటి దేహం రాదు. కాబట్టి ఈ జన్మ ఈ దేహం ఉన్నంతలోనే నేను సాధించాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉంటాడు. కాబట్టి అతన్ని అర్థార్థి అని అంటాం. ఇక సర్వము కూడా వాసుదేవమయం, సర్వము కూడా భగవంతుని యొక్క స్వరూపమని గ్రహించినటువంటి వాడు జ్ఞాని అని అంటాం. అటువంటి జ్ఞాని కలగడం, జ్ఞానిగా మారడం అనేది చాలా కష్టమని సాక్షాత్ భగవంతుడే చెప్తూ ఉన్నాడు. ఎందువల్ల అంటే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయిని అని చాలా చాలా జన్మల తర్వాత ఒకడెవరో ఒక సుకృతంతో ఉన్నటువంటి వాడు వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అని భగవంతుడే చెప్తున్నాడు. కాబట్టి రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా మనం భావించవచ్చు. ఇలా మనం చూసినట్టయితే యోగ్యుడు అన్ని విధాల కాబట్టి అర్జునుడికి శ్రీకృష్ణుడి ఉపదేశం ఇవ్వటం తద్వారా అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడండి. అది కూడా శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందువల్ల అంటే ఈ ఉపదేశం, ఈ సందేశం కేవలం కుంతి కుమారుడైనటువంటి అర్జునునికి మాత్రమే కాదు, యావత్ విశ్వ మానవాళికి ఇస్తున్నాననేటువంటి ఉద్దేశంలో నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని చెప్పాడు. నీవు కేవలం నిమిత్త మాత్రుడవే, నీవు నిమిత్త మాత్రుడు, నిన్ను నిమిత్తంగా చేసుకొని నీ ద్వారా నేను విశ్వమానవాళికి సందేశాన్ని ఏదైతే అనేక కోట్ల మంత్రాలతో నిండి ఉన్నటువంటి వేదాల నుంచి గ్రహింపబడిన సారం ఉందో ఆ సారాన్ని నీకు ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్పారు. అదే భగవద్గీత. ఎస్, అంటే ఫైనల్గా శర్మ గారు భగవద్గీత యొక్క ప్రాశస్త్యం ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే ఈరోజు జనరేషన్కి లేకపోతే భవిష్యత్తు తరాలకి భగవద్గీత ఏ విధంగా సహాయపడుతుంది, ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పాలి అంటే భగవద్గీత ఆనాటి కంటే ఈనాటికి చాలా రిలవెన్స్ ఎక్కువ ఉందనే అనుకుంటానండి. అది వాస్తవం కూడా. ఎందువల్ల అంటే ఆధునిక యుగంలో మనం అనేక రకాలైనటువంటి ఆకర్షణలకు, ప్రలోభాలకు, అలాగే రకరకాలైనటువంటి ఒక నియంత్రణ లేని జీవితానికి అలవాటు పడి ఉన్నటువంటి సందర్భంలో అసలు ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో నిద్రించాలి, ఎవరితో ఎలా సంభాషించాలి, ఎవరితో వాక్ యొక్క స్వరూపం ఏంటి, అలాగే జీవితాన్ని మనం ఎలా గడపాలి, పెద్దలతో ఎలా వ్యవహరించాలి, ధర్మాధర్మ విచక్షణ ఎలా చేయాలి, సమయాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలా ప్రతి అంశాన్ని కూడా ఒక తల్లి తన చిన్న పాపకు చెప్పినట్టు భగవద్గీత మన అందరికీ చెప్తోంది. మనం వినగలిగేటువంటి ఒక
మనలో వ్యవస్థ ఉండాలే కానీ భగవద్గీత మనకు అనేక జీవిత పాఠాలని కూడా నేర్పిస్తోంది. ముఖ్యంగా ఒక్క శ్లోకం చాలండి. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు చదవలేని వారు కేవలం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఈ ఒక్క శ్లోకం కనుక చదువుకోగలిగితే ప్రతిరోజు వారి జీవితం ధన్యమైపోతుంది. ఇదొక మహామంత్రం. ఎందువల్ల అంటే క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని, నా భక్తుణ్ణి నేనెప్పుడు కూడా అతను అపమార్గంలో వెళ్ళటం కానీ అతనికి నష్టపరిచే వినాశకరమైనటువంటి విధానంలో వెళ్ళటం కానీ ఉండదు. ఆయన ఎప్పుడు కూడా ఉద్ధరింపబడతాడు అని భగవంతుడు చేసినటువంటి ఒక ప్రతిజ్ఞ భగవద్గీతలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆధునిక జీవితం గడిపే ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత ఆప్త మిత్రుడిగా నేను భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను వాళ్ళ వెంటే ఉంచుకోవాలి. భగవద్గీత ఎప్పుడైతే మీ వెంట ఉంటుందో, భగవద్గీత అక్షర స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరబ్రహ్మ కాబట్టి భగవద్గీత గ్రంథం ఎప్పుడు కూడా మీ వెంట ఉండాలి. కేవలం ఆ గ్రంథం మీ వెంట ఉంటే చాలు. మీకు అవకాశం వస్తే చదవండి, లేకున్నా మీ వెంట మాత్రం ఎప్పుడు కూడా భగవద్గీత ఆ పవిత్ర గ్రంథాన్ని ఉంచుకుంటే సకల శ్రేయస్సులు కలుగుతాయి. అలాగే ఎటువంటి మీకు అపాయం కానీ విపత్తు కానీ ఇటువంటి సంఘటనలు ఏవి కూడా మీ దగ్గరికి కూడా రావు. కాబట్టి మీరు రక్షింపబడతారు. తప్పక భగవంతుని యొక్క అనుగ్రహ వైభవం మీ యందు ప్రసరింపబడుతుంది అని పెద్దలు చెప్పారండి. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. భగవద్గీత గురించి చాలా గొప్పగా వర్ణించారు, చాలా గొప్పగా ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శర్మ గారు చెప్పినట్లుగా ఉద్ధారేత్ ఆత్మానాత్మానం, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. గొప్ప గొప్ప గురువులు ఉండొచ్చు, లేకపోతే దైవం ఇదంతా కూడా ఉండొచ్చు, కానీ భగవద్గీత లాంటి ఒక జ్ఞాన నిధిని కనుక మీరు చదవగలిగితే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి అంతకంటే గొప్ప సాధన ఉండదనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. సమస్త మానవాళికి ఇది ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞాన భిక్షగా కూడా అభివర్ణించాల్సి ఉంటుంది. అది కూడా ఈరోజు గీతా జయంతి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులందరూ కూడా ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. కేవలం భక్తి పరంగానే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి మార్పు రావాలన్నా కానీ, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలన్నా కానీ భగవద్గీతను చదివితే అంతకంటే గొప్ప విషయం కూడా ఉండదు, అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ కూడా ఉండదు. మరొక విషయం ఏంటంటే, మధ్య ఒక సరికొత్త కల్చర్ వస్తోంది. చాలామంది చనిపోయిన దగ్గర మాత్రమే భగవద్గీత, అది కూడా ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత వినిపిస్తూ పెడుతూ ఉన్నారు. నిజానికి అక్కడ కాదు, మనం పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు జీవితంలో భగవద్గీతను వినడం కావచ్చు, చదవడం కావచ్చు ఒక భాగంగా చేసుకోవాలి. అదేదో చనిపోయినప్పుడు పెట్టేటువంటి కేవలం ఒక పాటగానే లేకపోతే ఒక కీర్తనగానే పరిమితం చేస్తున్నారు. ఆ భ్రమల నుంచి బయటికి రండి. భగవద్గీత నిజానికి చనిపోయిన తర్వాత కాదు, బ్రతికున్నప్పుడు మన జీవితాన్ని మనం ఏ విధంగా ఉద్ధరించుకోవాలనేటువంటి ఒక విషయాన్ని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో దాన్ని ఒక సాధనగా మార్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 4 Sides TV.